శ్రీరామదూత. ఓం నమో హనుమతే నమః. ఇట్లా ఈ భార్యాభర్తలిద్దరూ చాలా బాధపడుతూ, అడుగడుగునా భయపడుతూ, క్రూర మృగాల నుంచి తప్పించుకుంటూ ప్రయాణం సాగించడంలో మహారాజుకు మనోవ్యాధి పట్టుకుంది అనుకున్నాం కదా. కాలక్రమేణా అది పెరిగి శరీరంలో కూడా కొత్త వ్యాధి ఏదో పుట్టింది. కాళ్ళు చొచ్చబడ్డాయి, చూపు మందగించింది, మాట సరిగ్గా రాక ఇంచుమించు మూగ పరిస్థితి కూడా ఏర్పడింది అనుకున్నాం. మహారాణి మాత్రం చలించని గురుభక్తితో భర్తను ఇంచుమించుగా భుజాన మోసుకుంటూ చివరికి గర్గమహర్షి ఆశ్రమాన్ని చేరింది. గర్గమహర్షి కాళ్ల మీద పడి బోరున ఏడుస్తూ, పతిభిక్ష పెట్టు స్వామి, నీ ఆశ్రమంలో సేవకులుగా ఉండిపోతాం అని దీనంగా ప్రార్థించింది. గర్గమహర్షి నిలువెల్లా కరిగిపోయాడు. కరుణగా రాజు వంక ఒకపారి చూశాడు. ఆ రాజు కళ్ళల్లో చూపు లేకపోవటానికి కారణం వ్యాధి కాదు, ఆ కళ్ళ నిండా అంతులేని ఆశలు నిండి ఉన్నాయి. రాజ్యం, అధికారం, శత్రువులు, యుద్ధం, ఆ కళ్ళ నిండా ఇవే ఉన్నాయి. గర్గమహర్షి రాణి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో కోరికలు లేవు, కొద్దిగా ఆలోచనలు ఉన్నాయంతే. గర్గమహర్షి మళ్ళీ రాజు వంక ఒకపారి చూశాడు. మనస్సు నిండా ఆశలతో నిండినటువంటి సోమదత్తుణ్ణి చూసిన గర్గమహర్షి కొంచెం కరుకుగా ఇలా అన్నాడు. రాజా, ఇన్నాళ్ళు పౌరుషంతో విర్రవీగావు కదా, లెక్కలేనన్ని కోరికలతో నీ మనస్సు నిండిపోయింది కదా. నీ పూర్వజన్మ పుణ్యబలం వల్ల ఇంతకాలము గడిచింది కదా, ఇంతటితో నీ పుణ్యం కరిగిపోయింది. ఇప్పటికి అయిపోయింది నీ కోటాలో ఉండినటువంటి అకౌంటుని. ఈ జన్మలో నీకున్న పుణ్యమెల్లా నీ భార్య ఒక్కటే, ఆవిడ వల్లనే నువ్వు బ్రతికున్నావు కదా. కానీ ఆ మహాతల్లికి నీలాగా కొండంత కోరికలు లేవు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకో. గుండెల్లో గొప్ప ఆశయాలు ఉన్న మాత్రాన జయాన్ని పొందలేవు కదా. వాటిని సాధించటానికి కావలసినటువంటి పుణ్యాన్ని నువ్వు సంపాదించు. హనుమత్ ప్రభువును నమ్ము. ఆ స్వామి నీ ఆశలన్నీ కూడా మన్నిస్తే ఆయనే యుద్ధం చేస్తాడు. నీ ఆశయాలు, నీ అంటే ఎన్నెన్నో ప్రణాళికలు పెట్టుకున్నావు కదా, నీ ఆశతో కలిగిన ఆశయాలు అన్నీ కూడా నువ్వు మన్నిస్తే అంటే ఆయనే యుద్ధం చేస్తాడు, గెలుపు మాత్రం నీకు ఇస్తాడు. గర్గమహర్షి మాటలు కటువుగా ఉన్నప్పటికి కూడా చివరిలో చెప్పిన మాటల వల్ల సోమదత్తుడిలో ఉత్సాహం, ఆశ పెరిగాయి. ఇంత గట్టిగా మాట్లాడి కొనాలు నీ ఆశయాలు, ఏదైతే ఆశలున్నాయో నీకు అవన్నీ నెరవేరుతుంది, అట్లా చేస్తాడు నీకు హనుమంతుడు అన్నంగానే ఆ దుఃఖమంతా మర్చిపోయి కొంచెం ఉత్సాహం వచ్చేసింది. చివరి మాటల్లో, గురుదేవా నన్ను క్షమించండి, ఇప్పుడు మాట్లాడటానికి ప్రారంభం చేశాడు. ఆ హనుమత్ ప్రభు అనుగ్రహం కలిగే మార్గాన్ని చూపండి అని వేడుకున్నాడు. అప్పుడు గర్గమహర్షి ప్రశాంతుడై హుంకార హనుమన్ మంత్రాన్ని దాని జతతో హనుమద్ వ్రతాన్ని కూడా ఉపదేశించాడు. ఈ జపాన్ని, వ్రతాన్ని ప్రతిరోజు చేయమని ఆజ్ఞాపించాడు. రాజదంపతులిద్దరూ అకుంఠిత దీక్షతో వారి ఆజ్ఞను పాటించసాగారు. ఆ వ్రతం హనుమద్ వ్రతం చాలా మంచిది. అనగా వ్రతానికి సమానమైనటువంటిది హనుమద్ వ్రతం ఉంటారు. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు రాజదంపతులిద్దరూ హనుమద్ వ్రతం చేస్తూ ఉండగా వ్రత కలశంలోంచి 32 చేతుల హనుమద్ విరాట్ రూపం సాక్షాత్కరించింది. కలశంలోనే స్వామి కనపడ్డాడు.
జై వీర హనుమానికి. ఓం నమో హనుమతే నమః.